తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న కవిత లెటర్ బీఆర్ఎస్ పార్టీని మాత్రం గట్టిగానే డ్యామేజ్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ ఇష్యూతో పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు, పార్టీలో కోవట్లు ఉన్నారని కామెంట్స్ పార్టీ క్యాడర్ను గందరగోళానికి నెట్టేసినట్టయింది. అయితే కేసీఆర్ కు రాసిన ఆ బహిరంగ లేఖ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎలా లీక్ అయింది? పార్టీ పరిణామాలపై డైరెక్ట్ గా చర్చించడానికి బదులు కవిత ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? ఆ లెటర్ను ఎవరు ఎందుకు కాపీ తీశారు? పార్టీపై ఆమె ఒత్తిడి పెంచడానికి లేఖను బయట పెట్టారా, లేక కాళేశ్వరం నోటీసుల ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు విడుదల చేశారా అని ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ తగిలింది. కవిత లేఖాస్త్రం కారు పార్టీని డ్యామేజ్ చేయడంతో పాటు పొలిటికల్ ప్రత్యర్థులకు కొత్త అస్త్రం ఇచ్చేలా చేసింది. కవిత లేఖతో నిజంగానే బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు నెలకొన్నాయనే స్పష్టత ఇచ్చినట్టయింది. అయితే పార్టీలో జరిగే పరిణామాలు, ప్లస్సులు, మైనస్ల గురించి అంతర్గతంగా చర్చించుకోవటం ప్రతి పార్టీలో జరిగే సాధారణ ప్రక్రియే. కానీ కవిత రాసిన రహస్య లేఖ బహిర్గతం కావటం, అందులోని అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్తో పాటు పార్టీ పరిస్థితి, కేసీఆర్ వ్యవహార శైలి, ఇలా నెగటివ్ పాయింట్స్ ని కవిత ప్రస్తావించడం, అలాగే పలు ప్రశ్నలు సంధించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ లేఖ కవిత రాసిందేనా లేక ఫేక్ లెటరా అనే చర్చ జరుగుతుండగానే అది తాను రాశానంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు కవిత. గతంలో కూడా కేసీఆర్ కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానని ఆమె పేర్కొన్నారు. వరంగల్ సభ తర్వాత లేఖ ద్వారా తన అభిప్రాయాలను పార్టీ అధినేతకు వెల్లడించానని, కేసీఆర్ కు లేఖ రాయటంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదన్నారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు అనుకునే విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలను మాత్రమే తాను లేఖలో రాశానని చెప్పారు. కేసీఆర్ దేవుడని, కానీ అతను చుట్టూ దెయ్యాలున్నాయన్నారు. వాళ్ల వల్లే చాలా నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దెయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని, పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. దీంతో కవిత చెప్పిన ఆ దెయ్యాలెవరు, కవితపై కుట్ర చేస్తున్న ఆ నేతలెవరనే చర్చ ఇటు పార్టీలో అటు సాధారణ ప్రజానీకంలో జరుగుతోంది. కవిత లెటర్తో మొత్తం బీఆర్ఎస్ పార్టీనే డిఫెన్స్లో పడింది. ముఖ్యంగా క్యాడర్ను అయోమయానికి గురి చేసినట్టయింది. వారు ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేసిందంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడిగా ఉండి అధికార పార్టీపై కొట్లాడాల్సిన పార్టీలో ఇలా కీలక నేతలు క్యాడర్లో విభజన రేఖలు తీసుకొచ్చేలా చేశాయంటున్నారు. అయితే పార్టీ క్యాడర్ అభిప్రాయాలని ప్రస్తావిస్తూ కవిత సీక్రెట్గా కేసీఆర్ కు లేఖ రాస్తే అదెలా లీక్ అయింది? దాని వెనకాల ఉన్నదెవరనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి చెందిన వారి నుంచే లేఖ బహిర్గతమయ్యే ఛాన్స్ ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవితపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికుందనేదే ఇక్కడ ప్రశ్న. కవిత తన కూతురు కాబట్టి కేసీఆర్ను డైరెక్ట్గా కలిసే చనువు ఆమెకుంటుంది. కానీ పార్టీ అంతర్గత విషయాలను డైరెక్ట్గా చర్చించకుండా ఇలా లేఖ ద్వారా చెప్పటం ఏంటి అనే ప్రశ్నలు కూడా రేజ్ అవుతున్నాయి. కవిత పొలిటికల్ అడుగులపై గత కొన్ని రోజులుగా ఎన్నో అనుమానాలు, ఎన్నో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు అనే వార్తలు కూడా బయటకొచ్చాయి. ఈ విషయాలను కవిత వద్ద ప్రస్తావించగా తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని సెలవిచ్చారు. అన్నట్టుగానే ఆమె అమెరికా పర్యటనలో ఉండగానే ఇలా లేఖ బయటపడటం ఎన్నో అనుమానాలకు తావిచ్చేలా చేసింది. 2 వారాల క్రితం రాసిన లేఖను ఇప్పుడే ఎందుకు బయటపెట్టారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టు నిజంగానే బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు నెలకొన్నాయా అనే ప్రశ్నలకు ఇప్పుడు ఈ పరిణామాలు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీలో ముఖ్య నేతలంతా కలిసే ఉంటే ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇదంతా మీడియా అటెన్షన్ని ఆకర్షించడానికా, తెలంగాణ ప్రజల చర్చంతా మన పార్టీ గురించే జరిగేలా చేయాలనే వ్యూహంలో భాగమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే కాళేశ్వరం విషయంలో ఇటీవల విచారణ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు నోటీసులు ఇచ్చింది. దీంతో ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికే ఎప్పుడో రాసిన లేఖను బయటపెట్టి ఆ చర్చను పక్కదారి పట్టించేలా ఇలా చేశారా అనేది మరికొందరి వాదన. గత కొంతకాలంగా కవితకు పార్టీలో ప్రాధాన్యత లేదనే విషయం తరచూ వినపడుతూనే ఉంది. లిక్కర్ కేసులో కవిత అరెస్టులతో పార్టీకి నష్టం చేసిందనేది ఆ పార్టీ నేతల మాట. దీంతో పార్టీ కీలక కార్యక్రమాల్లో ఆమెకు పెద్దగా ఆదరణ లేకపోవటం వల్లే జాగృతి పేరుతో వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ సొంత మీడియాలోనూ ఆమెకు తగినంత ప్రచారం కూడా లభించటం లేదని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. దాంతో సొంతంగా జిల్లా పర్యటనలు పెట్టుకున్నారని అంటున్నారు. కవిత దీంతో పార్టీపై ఒత్తిడి పెంచేందుకే ఇలా లేఖ లీక్ చేసి ఉంటారా అన్న చర్చ కూడా ఓవైపు జరుగుతోంది. అమెరికా నుంచి భారత్కి తిరిగొచ్చిన ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ జాగృతి ఘన స్వాగతం పలికింది. కవితక్క జిందాబాద్, కవితక్క సీఎం అంటూ నినాదాలు చేశారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తోన్న కవితక్కకు స్వాగతం అంటూ ఏర్పాటు చేసిన ఆ బ్యానర్లో ఎక్కడా బీఆర్ఎస్ అనే పదం గాని, పార్టీ ప్రస్తావన గాని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోటోలు గాని కనిపించకపోవటం, ఇవన్నీ గులాబీ రంగులో కాక నీలిరంగులో ఉండటం, టీం కవితక్క పేరుతో కటౌట్లు ఏర్పాటు చేయటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇక కవితక్కకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలెవరూ విమానాశ్రయానికి రాలేదు. స్థానికంగా జాగృతితో సంబంధం ఉన్న కొందరు నేతలు వచ్చినా గుర్తుపట్టగలిగే వాళ్ళెవరూ లేరు. వచ్చిన వందలాది మంది అభిమానుల్లో ఒక్కరి వద్ద సైతం బీఆర్ఎస్ జెండా, కండువా లేకపోవటం, వారంతా కవితక్క జిందాబాద్ అనటం తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీష్ పేర్లను ప్రస్తావించకపోవటం గమనార్హం. లెటర్ లీక్ ఆ తర్వాత పరిణామాలపై కవిత చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే లెటర్ బయటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో దుమారం రేపిన సందర్భంలో ఆమె వివరణ కోసం కవిత అమెరికాలో ఉన్నప్పుడే చాలా మంది పార్టీ లీడర్లు 10 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదట. స్వయానా తల్లి శోభ ఫోన్ చేసినా కవిత లిఫ్ట్ చేయలేదట. ఎవరూ స్పందించొద్దని తన అనుచరుల్ని కూడా కవిత ఆదేశించిందట. అయితే అమెరికాలో ఒకసారి, దుబాయ్ ఎయిర్పోర్టులో మరోసారి కేసీఆర్తో కవిత ఫోన్లో మాట్లాడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లేఖ లీక్ విషయంలో కవిత సీరియస్గా ఉన్నారని, అందుకే కేసీఆర్తో మాట్లాడిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో పార్టీ అంతర్గత విషయాలపై కీలక కామెంట్స్ చేయడంతో పాటు చాలా అంశాలను ప్రస్తావించారు. 1-2 రోజుల్లో మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని విషయాలు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. కవిత కామెంట్స్ తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నామని అన్నారు. కేసీఆర్కు ఎవరైనా లేఖ రాసే అధికారం ఉందని అన్నారు. పార్టీలో ఉన్న విషయాలు అంతర్గతంగా చర్చించుకోవాలని అన్నారు. అన్ని పార్టీలో ఉన్నట్లే మా పార్టీలో కోవర్టులున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి కోవర్టులు ఎవరైనా ఉంటే ఉండొచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. సొంతింటి నుంచే ధిక్కార స్వరం వినిపిస్తోంది. దీంతో ఈ అంశాన్ని కేటీఆర్ ఎలా డీల్ చేస్తారోనన్న ప్రశ్నలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కానీ కవిత లేఖ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా పార్టీకి నష్టం కలిగిస్తుందని గులాబీ వర్గాలంటున్నాయి. ఈ వ్యవహారాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే పెద్దాయనకు, పిల్లలకు మధ్య సమన్వయకర్తగా కేసీఆర్ సతీమణి శోభ వ్యవహరిస్తుంటారని, ప్రస్తుతం కవిత విషయంలోనూ ఆమె చొరవ తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. కవిత లేఖ రాసిన తర్వాత బయటికి రావటం, ఆ అంశాలపై కవిత స్పందించడంతో గులాబీ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.